హాయ్ గాయ్స్, ఈ వీడియో వచ్చేసి చిక్కుడుకాయ టమాటా కర్రీ రెసిపీ. అయితే ఫస్ట్ వచ్చేసి ఉల్లిపాయలు 2, ఒక 6-7 పచ్చిమిర్చి, టమాటాలు 2, ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి తర్వాత చిక్కుడుకాయలు తొక్కలై తీసుకుని పెట్టుకున్నాను. ఒక పెనం పెట్టుకున్నాను, అది హీట్ అయ్యేంత వరకు కొంచెం వేయించుకోవాలి. తర్వాత టమాటాలు కోసుకోవాలి, తర్వాత నూనె వేసుకోవాలి, అది కొంచెం కాగేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి, తర్వాత ఆవాలు వేసుకోవాలి, చిటపట అయ్యేంత వరకు అనుకుని తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే చాలామంది ఉల్లిపాయలు కొంచెం మగ్గాక తర్వాత వేసుకుంటాను, నేను ఒకేసారి వేసేసుకుంటాను. ఆ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవి కొంచెం బాగా మగ్గేంత వరకు అవి బాగా కింద నుంచి పై వరకు బాగా తిప్పుకోవాలి. అప్పుడప్పుడు వచ్చి కలుపుకోవాలి. నేనైతే ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అలా వేయించుకుంటాను. వేయించుకుని తర్వాత మళ్ళీ కొంచెంసేపు అయ్యాక మళ్ళీ తిప్పుకుంటాను. చూసారా, కొంచెం గోల్డ్ కలర్ అయితే వచ్చింది. ఇది కొంచెం గోల్డ్ కలర్ ఇంకా రావాలి. ఇంకా అలా తిప్పుకుంటూ ఉండాలి. అది తర్వాత పసుపు అయితే వేసుకోవాలి. నేను అలా తీసుకుంటున్నానని చెప్పి ఇంకా అలా వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా అలా కలుపుతూనే ఉండాలి, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి. కలుపుకున్న తర్వాత బాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అయితే తర్వాత వచ్చేసి నేను పసుపు తగినంత ఎక్కువ వేసుకోము మేము, కొంచెం స్పూన్ కూడా సగం వేసుకొని అది బాగా కలుపుకోవాలి. పసుపు బాగా కింద నుంచి పై వరకు కూడా కలుపుకోవాలి, లేకపోతే అడుగు పడుతుంది. అలా పసుపు బాగా కలుపుకున్న తర్వాత నేను చిక్కుడుకాయలు అయితే వేసేస్తాను. చిక్కుడుకాయలు వేసేసి పసుపు వేయగానే నేను కొంచెం ఒకసారి కలిపేసి చిక్కుడుకాయలు అయితే వేసేస్తాను. చిక్కుడుకాయలు కూడా బాగా మగ్గాలి, బాగా మగ్గేంత వరకు కొంచెం మగ్గాక తర్వాత నేను ఉప్పు కారం అన్నీ ఒకేసారి వేసుకుంటాను. అలా ఇది కూడా కింద నుంచి పై వరకు చిక్కుడుకాయ కూర కూడా బాగా చిక్కుడుకాయ టమాటా కూడా చాలా బాగుంటుంది. ఇంకా అలా కింద నుంచి పై వరకు బాగా తిప్పుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత నేనైతే కొంచెం ఒక 5 minutes ఉంచేసి నేను ఉప్పు తగినంత, ఎంతో కాదు, ఒక స్పూన్ సగం వేసుకుంటాను. సగం వేసుకొని అది బాగా కలుపుకోవాలి. సో అదే కానీ నేను కారం కూడా వేసేస్తాను. ఉప్పు వేయగానే కొంచెంసేపు అయిన తర్వాత కారం కూడా తక్కువ వేసుకుంటాం. మాది ఒక స్పూన్ అయితే వేసుకుంటాము. ఇది బాగా కారం ఎక్కువ ఉంది, ఇది కొన్న కారం. ఇది మేము ఒక స్పూన్ కంటే తక్కువ వేసుకుంటున్నాము, అప్పుడే సరిపోతుంది. ఇంకా అలా ఇది కూడా కారం వేసగానే ఇది కూడా బాగా కింద నుంచి పై వరకు బాగా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఇంకా అలా మగ్గుతూ ఉంటుంది. చూసారా, కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది. తర్వాత ప్లేట్ అయితే పెట్టేసుకొని కొంచెం అది మగ్గిన తర్వాత టమాటాలు వేసేసుకోవాలి. టమాటా వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. చాలామంది అయితే కొంతమంది వేసుకుంటారు, కొంతమంది నచ్చిన వాళ్ళు వేసుకుంటారు, కొంతమంది లేకపోతే చిక్కుడుకాయలు ఒక్కటి వేసేసుకొని వదిలేసుకుంటారు. అట్లా ఇదైతే నేనైతే వేసుకున్నాను. ఈ టమాటాలు వేసుకొని బాగా మగ్గించుకోవాలి, చాలాసేపు అయితే మగ్గాలి. మగ్గిన తర్వాత కొంచెంసేపు అలా మూత పెట్టేసి మళ్ళీ పక్కకు పెట్టేసేయాలి. చూసారా, దగ్గరికి వచ్చేసింది. అంతేనండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.